ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని సీఐపై ఫోక్సో కేసు నమోదైంది. భూపాలపల్లి జిల్లాలో సీఐగా విధులు నిర్వహిస్తున్న సీఐ సంపత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ పిఎస్లో విధులు నిర్వహించిన క్రమంలో ఓ మహిళలతో సహజీవనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో మహిళ కూతురు పట్ల సదరు అధికారి అసభ్యంగా ప్రవర్తించారని దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐపై అత్యాచార యత్నం ఫోక్సో కేసును కాకతీయ యూనివర్సిటీ పోలీసులు నమోదు చేసి అరెస్టు చేశారు. తాను వర్క్ చేసిన పిఎస్లోనే అరెస్టు కావడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సంపత్ హూ ఇస్ వర్కింగ్ ఎట్ భూపాల్పల్లి, ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్లో. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన నిన్న కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తుంది. సో మెడికల్ రిపోర్ట్స్ కానీ మిగతా అన్ని తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాను. ఎవరైనా ఇలాంటి కేసులకు పాల్పడ్డట్టయితే, ఇలాంటి నేరాలకు పాల్పడ్డట్టయితే కఠినంగా చట్ట పరిధిలో శిక్షించబడుతుంది. వాళ్ళ పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సీఐపై ఫోక్సో కేసు నమోదైంది. భూపాలపల్లి జిల్లాలో సీఐగా విధులు నిర్వహిస్తున్న సీఐ సంపత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ పిఎస్లో విధులు నిర్వహించిన క్రమంలో ఓ మహిళతో సహజీవనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో మహిళ కూతురు పట్ల కూడా సదరు అధికారి అసభ్యంగా ప్రవర్తించారని దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐపై అత్యాచార యత్నం ఫోక్సో కేసును కాకతీయ యూనివర్సిటీ పోలీసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, ఓవర్ టు యు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐగా విధులు నిర్వర్తించి 2022లో ఎస్ఐగా విధులు నిర్వర్తించి ఇక్కడ నుంచి సిఐగా ప్రమోషన్ పై భూపాలపల్లి జిల్లాకు వెళ్లి అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సంపత్ అనే సిఐ పైన పోక్సో కేసు నమోదైంది. ఒక మహిళతో సహజీవనం చేయడంతో పాటు ఆమె కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ, ఆమెను ఇబ్బందులకు గురి చేశారంటూ ఆమె చేసినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు సంపత్ పైన కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి మహిళతో సహజీవనం చేయడంతో పాటుగా ఆమె కూతురును ఇబ్బందులకు గురి చేస్తూ ఆమెను వేధింపులకు గురి చేశారనేటువంటి ఆరోపణ అటు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో స్పందించినటువంటి కేయూ పోలీసులు సంపత్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించాడో అదే పోలీస్ స్టేషన్ లో నిందితుడిగా అరెస్ట్ కావడం, పోలీస్ కేసు నమోదు కావడం అనేటువంటిది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సంపత్ భూపాలపల్లిలో సీఐగా పనిచేస్తున్న పోలీస్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి ఆరోపణలతోటి అరెస్ట్ కావడం అనేటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.